హెచ్ఎఫ్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ ప్రోగ్రామ్ ద వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ. తెర మీద అత్యంత క్రూరమైన విలనిజాన్ని ప్రదర్శించే కొంతమంది నటులు తెర వెనుక సాహసోపేతమైన హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏవైనా వివాదాలు, సమస్యలు, ఉద్యమాలు ఉత్పన్నమైనప్పుడు మాకెందుకులే అనుకోకుండా తమ అభిప్రాయాలను, తమ వాదనలను కొండ బద్దలు కొట్టినట్లుగా వినిపిస్తుంటారు. ఎవరికి దేనికి భయపడిన అలాంటి మొండి ఘటాలలో విలక్షణ నటుడు జీవి ఒకరు. సినిమాల్లో జీవి పోషించే పాత్రలకు అతని రియల్ లైఫ్కు సంబంధం ఉండదు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన జీవి హైకోర్టులో అడ్వకేట్గా ఎదుగుతాడనుకుంటే సినిమా ఫీల్డ్లో మోస్ట్ వాంటెడ్ విలన్గా టర్న్ అయ్యాడు. తెర మీద కేవలం విలనిజాన్ని మాత్రమే పోషించే జీవి నిజ జీవితంలో మాత్రం హీరోయిజము, విలనిజము, రెబలిజము మూడూ కనిపిస్తాయి. జయాపజయాలు, సంచలనాలు, వివాదాలు కలగలిసిన కాక్టైల్ లాంటి తన కెరీర్ గురించి జీవి ఏమంటారో తన మాటలోనే విందాం రండి. హలో, వెల్కమ్ మిస్టర్ జీవి సుధాకర్ నాయుడు. జీవి ఒక పబ్లిక్ ఫంక్షన్లో మీరు మాట్లాడటం చూశాను. జీవి అంటే చిరంజీవి గారి లాస్ట్ 2 అక్షరాలను జీవి తీసుకొని చిరంజీవిలో నుంచి జీవిని తీసుకొని జీవి అని పెట్టుకున్నానని. అసలు పేరు సుధాకర్ నాయుడు అయినప్పటికీ కూడా ఏంటి అంత అనుబంధం ఏంటి చిరంజీవి గారితో, అంత ప్రేమ ఏంటి, అంత అభిమానం ఏంటి? అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా గురువు గారు దాసనారాయణ గారు. చిరంజీవి గారు అయితే నాకు వరుస కూడా అన్నయ్య అవుతారు, దగ్గర బంధువులు. బట్ సినిమా ఇండస్ట్రీకి మాత్రం అందరికీ గురువు, నాకు కూడా గురువు మా గురువు గారు దాసనారాయణ గారు. సరే, ఆయన ఫస్ట్ మేకప్ వేసి నీ డెస్టినీ సినిమాలు రాచేసిన మనిషి ఆయన. సో సుధాకర్ అనే పేర్లు అప్పటికి 2-3 ఉన్నారు సుధాకర్లో. నీ పేరు మారుస్తాను అన్నారు. సెంటిమెంట్గా నేను పేరు మార్చిన వాళ్ళు అందరూ పెద్ద స్టార్స్ అయ్యారు, మోహన్ బాబు గారు వాళ్ళు అని జీవి అని పెట్టారు. ఆయనకి తెలుసు నేను చిరంజీవి గారికి బంధువుని అండ్ చాలా పెద్ద ఫ్యాన్ అని తెలుసు. మరీ చిరంజీవి జూనియర్ లాంటి పేర్లు పెట్టలేం కదా, సో జీవి అని పెట్టారు. ఇప్పుడు అదే నాకు ఇంటి పేరు అయిపోయింది. అది గురువు గారు పెట్టిన పేరు, దాసరి గారు పెట్టిన. అపార్ట్ ఫ్రమ్ దట్ సుధాకర్ నాయుడు బాల్యం ఏంటి, నేటివ్ ప్లేస్ ఎక్కడ, అసలు హౌ యూఆర్ ఇన్ టు ద ఫిలిం ఫీల్డ్, ముందు ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ చెప్పండి. నేను యాక్చువల్గా బాన్ ఇన్ అమలాపురం. మై మదర్ ఇస్ ఫ్రమ్ అమలాపురం, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. పక్కా తూగో జిల్లా బ్యాచ్. బట్ మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సిబిఐలో. సో దాని మూలాన ఈ యూస్ టు బి పోస్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ కూడా. వెన్ ఈ వెంట్ అబ్రాడ్ ఈ యూస్ టు బి పోస్టెడ్ ఇన్ రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో డెప్యుటేషన్స్ మీద వెళ్ళేవారు. సో అదంటే యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు కాదు. దీస్ గైస్ ఆర్ మచ్ పవర్ఫుల్ దాన్ దిస్ రెగ్యులర్ పోలీస్. సో దాని మూలానే ఎక్కువ లైఫ్ టైము హాస్టల్స్లో పెరిగాను. చెన్నైలో సెంట్రల్ స్కూల్లో హాస్టల్లో పెరిగాను. దెన్ మై ఫాదర్ ఈ బైట్ డెప్యుటేషన్స్ అయిన తర్వాత ఈ వాజ్ పోస్టెడ్ టు ఢిల్లీ. సో సెంట్రల్ స్కూల్ కేంద్ర విద్యాలయ ప్రోడక్ట్ని 10th ఇంటర్మీడియట్ అక్కడే చేశాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐ డిడ్ మై బిఏ ఆనర్స్ హిస్టరీ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. బిఏ ఆనర్స్ హిస్టరీ అయిపోయిన తర్వాత అప్పటికే కొంచెం రాజకీయాలు, స్టూడెంట్ పాలిటిక్స్, ఎన్ఎస్యుఐ ఈ కొంచెం హడావుడిగా ఉండేది. మనం ఏం చేయాలి, క్రికెట్ ఆడడం, అదర్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. బట్ ఏంటి చదువు మీద ఎప్పుడు నెగ్లెక్షన్ ఉండేది కాదు. సో కాలేజీలో చిన్న గొడవలు, యూనియన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫాదర్లు పట్టించుకునేవారు. ఎందుకంటే మనకి బేసిక్గా కావాల్సిన చదువు, బాగా చదువుతున్నాడు లేదా అనేది. అండ్ దెన్ ఐ డిడ్ మై 2 years లా ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. లా అయిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం యూనియన్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్. స్టూడెంట్ యూనియన్స్ అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఢిల్లీలో. ఐ వాజ్ మెంబర్ అండ్ ఆఫ్ ఎన్ఎస్యుఐ, ప్రెసిడెంట్ ఆఫ్ కాలేజ్ ఆల్సో. సో 47 కాలేజీలు కలిపి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది. ఏ కాలేజ్లో ఏం గొడవ జరిగినా మొత్తం అన్ని యూనియన్స్ ఒకటి అవుతాయి. ఆ ప్రాసెస్లో ఏదో గొడవ జరిగి బస్సులే తగలబెట్టారు, మేము తగలబెట్టాం, కేసులు అయినాయి, పెంట అయింది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. సో అప్పుడు తీసేసారు కాలేజ్లోంచి, లా కాలేజ్లోంచి. బట్ కండక్ట్ వెరీ గుడ్ అని ఇచ్చారు అనమాట. సో అప్పుడు ఏలూరు సిఆర్రెడ్డి లా కాలేజ్లో వచ్చి ఐ ఫినిష్ మై లా. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఐ వాజ్ ప్రాక్టీసింగ్. దెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. 2 years చేసిన తర్వాత ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో అవ్వాలి. బికాజ్ మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్, మా పెద్దనాన్న పోలీస్ డిపార్ట్మెంట్. మా మామయ్యలు ఉన్నారు, ఎంవి భాస్కర్రావు గారు, ఎంవి కృష్ణారావు గారు. దిస్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. మా మదర్ సైడ్ మా మామయ్య గారు వాళ్ళు లాయర్స్ అనమాట. సో సిన్స్ చైల్డ్హుడ్ మా మామయ్యకి మా మదర్కి ఏంటంటే మంచి జడ్జి అవ్వాలి అని, చదవాలి అని, బాగా బ్రిలియంట్ స్టూడెంట్. సో దెన్ ఐ కోట్ వేసుకుని ఎండల్లో చెట్ల నుంచి ఆ ప్రాసెస్ క్లరికల్ వర్క్ అన్నీ చేసాం. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్, అంటే కంటెంట్మెంట్ లేదు, ఇంకా చదవాలి అని చెప్పి. దెన్ ఐ గాట్ అడ్మిషన్ ఇన్ ఏ యూనివర్సిటీ ఇన్
యుఎస్. సో ఐ వెంట అండ్ డిడ్ మై ఇంటర్నేషనల్లో మాస్టర్స్ చేశాను అనమాట. 2.5 years ఉన్నాను అక్కడ. వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే మనం వెళ్ళి చిన్న చిన్న ఎంటుకలు వేసుకుని ఇండియన్ స్టూడెంట్ లాగా వెళ్ళి కళ్ళోడే పెట్టుకుని వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ యూనివర్సిటీ మనకి ఒకటి ఎలా ఉంటుందంటే మనకు జనరల్గా తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఆడు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము. అంటే మన మీద ఎవరైనా డామినేట్ చేస్తే మనం తొందరగా యాక్సెప్ట్ చేయం. సో ఆ బ్లడ్లోనే ఉంటుంది మనకి. సో ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ వెల్. వాళ్ళతో పాటు జిమ్ చేసేవాడిని, అక్కడ ఫుడ్ తిరిగివాడిని. ఐ టర్న్ మై సెల్ఫ్ టోటల్ ఇంటూ అన్ అమెరికన్. బట్ నేను స్టూడెంట్, ఎక్కువ ఫండ్స్ ఉండవు మన దగ్గర. ఫస్ట్ ఇయర్ తర్వాత దే గేవ్ మీ ఫ్రీ ఎడ్యుకేషన్ బికాజ్ ఐ స్కోర్డ్ 98% మార్క్స్ ఇన్ దట్ యూనివర్సిటీ. జనరల్గా చాలా ఎక్కువ ఉంటుంది ఫీజులు. వాళ్ళు ఏమన్నారు, యూ స్టడీడ్ సో వెల్ అండ్ బీయింగ్ ఏ నాన్ అమెరికన్, సో వీ విల్ వే ద ఫీజ్ అని చెప్పి పెట్టుకున్నారు యూనివర్సిటీ. గిమ్కి వెళ్ళి 3 years హెయిర్ కట్ చేయించుకోలేదు. లాంగ్ హెయిర్ పెంచేసి అమెరికాలో ఎలా ఉన్నావు ఓకే కదా, ఇక్కడైతే ఏంటో ఎలా ఉన్నావు అంటారు. సో అది అలాగే వచ్చాను. వచ్చిన తర్వాత దాసరి గారు నాకు మామయ్య అవుతారు దగ్గర. సో ఆయనకి ఏదో గిఫ్ట్ ఏదో తీసుకొచ్చాను. తీసుకొచ్చి వెళ్ళి కనబడి మామూలు ఫ్యామిలీ రిలేషన్. సో చూసినది ఏంటో ఇలా అయిపోయావు అని అన్న. సార్ అమెరికా దెబ్బ సార్ అన్న, సినిమా ఒకటి స్టార్ట్ అవుతుందని నువ్వు చెయ్యని అన్నారు. ఏ సినిమా సార్ అన్న, నాకెందుకు సార్ యాక్టింగ్, ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుని మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి నేను అంటే లీవ్ ఆఫ్ అబ్సెన్స్ 3 years ఉండనని చెప్పి హైకోర్టు బార్ అసోసియేషన్లో రాసి వెళ్ళాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ కంటిన్యూ. లేదు అరుణ్ బాబుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చిన్న అనే సినిమాలో, నువ్వు చెయ్యి అంటే చేశాను. ఫస్ట్ దెన్ ఆ సినిమా దానికంటే ముందు అసలు ఫిలిమ్స్ లో చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉందా? బేసిక్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే ఈజ్ ఎ వరల్డ్ రినోడ్ డైరెక్టర్. ఈజ్ ఎ ఫాదర్ టు సో మెనీ ఆర్టిస్ట్. ఈజ్ ఎ ఇండస్ట్రీ, ఆయనే ఒక ఇండస్ట్రీ. అలాంటి ఆయన సినిమాలో చెయ్యి అనంటే ముందు నాకు టెన్షన్ వేసింది, మనం చేయగలమా లేదా, వచ్చా లేదా అని. మన నాకు యాక్టింగ్ అంటే లాయరు కదా, అంత నటనే కదరా నువ్వు కోర్టులో చేసేది, చెయ్యి అని అన్నారు. దెన్ ఐ ఆస్క్ మై పేరెంట్స్. మా మదర్కి ఇంట్రెస్ట్ లేదు. సరే రోజు దాసరి గారు భోజనానికి వచ్చారు మా ఇంటికి. మా మదర్ ఏమో అండ్ మంచి లాయర్ అండి, ఆవిడ జడ్జి అవ్వాలని చూస్తాం. లేదమ్మా పర్లేదు, సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా అన్నయ్య గారు అని అంటే, యూ డోంట్ వరీ, సినిమా ఇండస్ట్రీ గురించి ఏదో అనుకుంటారు, నేను ఉన్నానుగా గాడ్ ఫాదర్, ఏం పాడవులే అంటే మా ఫాదర్ నవ్వారు. చూడడానికి అంత ఇన్నోసెంట్గా పోనీ టైల్ వేసుకుని ఉన్నాడు, ఈడు పాడవుడు ఇండస్ట్రీలో, ఈడు పాడు చేస్తాడు ఇండస్ట్రీలో, వద్దు సార్ అన్నారు. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. దెన్ సినిమా కంప్లీట్ అయింది. దెన్ మేకప్ టెస్ట్ వచ్చేసారు దాసరి గారు, చూపించారు నాకు, నిజంగానే విలన్లాను అనుకున్నా. దెన్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్ ఫిల్మ్ వాజ్ అంతఃపురం. అది చూసి కృష్ణవంశీ గారు షో వేశారు. కృష్ణవంశీ నేను కూడా వెళ్ళాను. ఆయన ఎవరో అని అడిగాడు, వెనకాల కూర్చున్నాడు అన్న. బ్రేక్లో పిలిచారు, రేపు వచ్చి ఆఫీస్లో కనబడారు. మనం వై అదో క్వశ్చన్ తెలియదు కదా మనకి, ఇండస్ట్రీ తెలియదు కదా. దెన్ ఐ డిడ్ అంతఃపురం. సిన్స్ దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అంతఃపురం తోటి ఇది కెరీర్ స్టార్ట్. ఈ రోజుకి అంతఃపురం జీవి అని అంటారు. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఆయన చేయించలేకపోయాడు, మనం చేయలేకపోయాం. ఆ అంతఃపురం తర్వాత ఒక వేవ్ స్టార్ట్ అయింది, జీవికి విలన్గా, ఒక యంగ్ విలన్గా సినిమా ఇండస్ట్రీలో ఒక వేవ్ ఏంటంటే మై బ్యాడ్ లక్ ఏంటో తెలియదు నాకు. అంతఃపురం సినిమా రిలీజ్ అయిన 1 week ఒక 25 సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ఈ మధ్యకాలం ఎవరు చేయలేదు, అలా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. అన్ని లాంగ్వేజెస్, సౌత్ నుంచి కూడా, తమిళ, కన్నడ, మలయాళం వాళ్ళంతా ఫోన్ చేశారు. అంతఃపురం కరెక్ట్గా 10 days తర్వాత యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్. కార్ యాక్సిడెంట్ బ్రేక్ చచ్చిపోయిన అనుకున్నారు అందరూ. కోమా గీమాలోకి వెళ్ళిపోయి 27 ఎముకలు ఇరిగిపోయి ఎండ్ ఆఫ్ కెరియర్ అనుకున్నాం. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 9 months 10 months టు కమ్ బ్యాక్ టు షేప్. లెగ్స్ నడవనాకే 6 నెలలు పట్టింది. బోన్స్ అన్ని ఇరిగిపోయి మళ్ళీ అదే పట్టుదల, మళ్ళీ ఫిజియోథెరపీ, మళ్ళీ అంటే డాక్టర్ ఏమో లైఫ్ లాంగ్ ఈ చెయ్యి పైకి లేకపోతే ఈజ్ క్రిపుల్ అని చెప్పి అన్నారు. ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకుంటే ఆ టైప్లో మాట్లాడారు అనమాట. సో మళ్ళీ అదే పట్టుదల, మళ్ళీ జిమ్కి వెళ్ళి అసలు మళ్ళీ ఫిజియోథెరపీ చేసి ఎంత బాధన్న భరించి మళ్ళీ హ్యావ్ టు బికమ్ నార్మల్. అంటే ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బికమింగ్ ఏ కంప్లీట్ మ్యాన్. మళ్ళీ చేసుకున్న తర్వాత జస్ట్ టు రీబిల్డ్ యువర్ సెల్ఫ్, జస్ట్ రీబిల్డ్ మై సెల్ఫ్, నాట్ ఇన్ ద ఫిల్మ్ కెరీర్, నాట్ ఇన్ ఫిల్మ్, మళ్ళీ మనిషిలో తయారవ్వాలని చెప్పి. దెన్ ఒకరోజు నానకరంగూడలో నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది, వెళ్తా ఉంటే షూటింగ్ జరుగుతుంది. జీవి అని పిలుపు వచ్చింది. చూస్తే కార్ యాప్ చూస్తే శ్రీహరి గారు, ఏమయ్యా అంత సినిమా చేసినా మళ్ళీ కనబడలేదు నువ్వు అన్నారు. వద్దన్న ఇండస్ట్రీలో అందరూ దిష్టి తగిలేసి నీకు అంతపురం ఉంది, ఇలా అందుకుని యాక్సిడెంట్ అన్నారు అన్నారు. అంతేకాని తాగేసి గుద్దామని ఎవరికి తెలియదు.
సో ఆయన లేదు మన సినిమా చేసిన తర్వాత మీరు సినిమా చేయక తప్పదు అని చెప్పి నెక్స్ట్ వీకే ఫోన్ చేసి రాయగఢ్ తీసుకెళ్లారు. సి కళ్యాణ్ని మన శ్రీహరి కాంబినేషన్లో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆయనతో వరుసగా సినిమాలు 4-5 సినిమాలు ట్రావెల్ అవ్వడం ఆయన కోసం. ఈవెన్ దెన్ ఐ వాజ్ నాట్ ఇన్ టు కెరియర్ అన్న శ్రీహరి అని చెప్పాడు చేద్దామని. తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ బిజీ. దెన్ సడన్గా ఒక లెంగ్త్లో మళ్ళీ చిరంజీవి గారి సినిమా వచ్చింది ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి ఇలాంటి మ్యాసివ్ ఫిల్మ్స్ పడ్డాయి. సో అక్కడ నుంచి దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సో యూ హావ్ ఆల్సో బికమ్ ద మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్గా కూడా అదర్ లాంగ్వేజ్ కూడా చేశారు. చేశాను 20 ఫిల్మ్స్ చేశాను కన్నడలో. లక్కీ ఏంటంటే మనం తెలుగులో చేసిన, కన్నడలో చేసిన, తమిళ్లో చేసిన, హిందీలో చేసిన అన్ని హిట్ ఫిల్మ్స్. దట్ లక్ ఈస్ దేర్. మనం ఉన్న సినిమాలు ఎక్కువ అంత తొందరగా ఫ్లాప్ అవ్వవు. అదొక చిన్న యాడెడ్ పాయింట్ ఉంటుంది జీవి అంటే. అది ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఆర్టిస్టులు 2 రకాలు. ఒకళ్ళు తన టాలెంట్ నమ్ముకున్నవాళ్ళు, రెండోళ్ళు తన పిఆర్ నమ్ముకున్నవాళ్ళు, పబ్లిక్ రిలేషన్స్. సమ్ పీపుల్ ఆర్టిస్ట్ దే గెట్ క్యారెక్టర్స్ బై టాలెంట్. సమ్ పీపుల్ గెట్ బై అంటే హీరో ఫ్రెండ్ అను, డైరెక్టర్ హీరోలను కలిసి, డైరెక్టర్లను కలిసి, యూ నో దట్ హౌ పిఆర్ ఇస్ మెయింటెనెన్స్. సో నేనేంటంటే టిల్ టుడే టచ్ వుడ్ ఎవరి దగ్గరికి వెళ్ళి క్యారెక్టర్లు ఏమన్నా నేను చేస్తానని మనం అడగలేదు. అంటే అడిగితే ఇస్తారు. మేబీ 350 ఫిలిమ్స్ 300 600 అయ్యి వేరే విషయం. బట్ మనం వెళ్ళి ఆఫీస్లో వెయిట్ చేసి వాళ్ళకి కార్ డోర్లు ఓపెన్ చేసి వాళ్ళకి వండిచ్చి మందు పోసి ఇవన్నీ చేస్తే జీవి గారు అనే పేరు ఉండేది కాదు. జీవి అనే పిలిచేవారు, లేకపోతే ఒరే జీవి అనేవారు. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ బిగ్ జమీందారీ ఫ్యామిలీ అండ్ ఇంత చదువుకున్న తర్వాత ఎవడో ఒరే తురే అనడం బదులు ఇండస్ట్రీ వదిలేయడం బెటర్ అది. సో ఐ నో ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, డైరెక్టర్స్ అందరూ. మనం వాళ్ళకి ఎంతో గౌరవిస్తాం, వాళ్ళు మనకి అంతే గౌరవిస్తారు. పిఆర్ మెయింటైన్ చేయకపోవటం వల్ల కెరీర్లో పిఆర్ అంటే ఇట్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ ఎప్పుడు కనబడుతూ ఉండాలి అందరికీ. ఇప్పుడు పొద్దున ఏదో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అనౌన్స్మెంట్ చూశాను, బాలకృష్ణ గారు, పూరి జగన్నాథ్ గారు. సూపర్ కాంబినేషన్ అది. నాకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయనకి మెసేజ్ పెట్టాను హార్ట్ఫుల్లీ, సార్ సూపర్ కాంబినేషన్ సార్. పూరి గారు కూడా చెప్పారు ఆల్ ద బెస్ట్ సార్, బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అని పెట్టాను. ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పిఆర్. సార్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ యువర్ ఫిలిం అయ్యేం లేదు. పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళి బొకే తీసుకుని పప్ప ఏమి కాంబినేషన్ సార్, అది కూర్చో ఇడికి అది ఇది ఏంటి సార్ మంచి వేషం ఉంటే చెప్పండి సార్ చేస్తాను. దట్ ద 2 different థింగ్స్. ఫ్రెండ్లీ బేసిస్ ఐఎమ్ విత్ ఎవ్రీబడి. క్యారెక్టర్ నోరు విప్పి మన క్యారెక్టర్ అడగలేం. క్యారెక్టర్ల కోసం క్యారెక్టర్లు చంపుకోలేదు. ఇప్పుడు ఇంటర్నల్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఈ కెరీర్ ఒక ఉధృతంగా వెళ్తున్న టైంలో కూడాను ఒక ఇన్సిడెంట్ కారణంగా, ఒక సంఘటన కారణంగా మీ కెరీర్లో ఒక బ్రేక్ వచ్చింది. ఫర్ సమ్ మంత్స్ టుగెదర్ సినిమాలు ఏమి చేయకపోవటం, సినిమాలు ఎవరు ఇవ్వకపోవటం, ఇలాంటి ఒక గ్యాప్, వ్యాక్యూమ్ ఒకటి ఏర్పడింది బికాస్ ఆఫ్ సమ్ క్రిమినల్ కేసెస్ ఆర్ పుట్ ఆన్ యూ. అది నేనేంటంటే ఇంత కష్టపడి లా చదువుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్ వదిలేలేను. నేను మేకప్ వేసుకుని సినిమాలు చేసి సెలబ్రిటీ అయిపోయాను, కానీ నేను నమ్ముకున్న నా న్యాయ వృత్తిని ఎప్పుడు దూరం లేదు. మ్యాక్సిమం కోర్టుకు వెళ్ళేవాడు కాదు. కోర్టుకు వెళ్తే కేసుల బదులు ఆటోగ్రాఫ్లు ఎక్కువయ్యి. సో ఐ హ్యావ్ మై ఓన్ ఆఫీస్, ఓన్ సెటప్. మా గురువుగారు పాపిరెడ్డి గారు ఉన్నారు. మా సెటప్ అంతా ఉండేది లా సెటప్. కేసులు వచ్చి అంటే ఐఎమ్ ఏ గుడ్ లాయర్. ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఐల్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పటివరకు చెప్పలేదు ఇది, ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీకు ల్యాండ్ ఇష్యూ ఉంది. యాజ్ ఎ లాయర్ నా దగ్గరికి వచ్చారు, నేను మీకు 100% సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఎవడైతే లిటిగేషన్ పెట్టాడో వాడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఎందుకంటే నేను అడ్డం ఉన్నాను. నన్ను ఏమన్నా చేస్తే, నాకేమన్నా ఇబ్బంది పెడితే, నేను బెదిరిపోయే రకాన్ని కాదు. దట్ ఇట్ ఈస్ మై అప్బ్రింగింగ్ ఆర్ మై బర్త్ ఆర్ మై బ్లడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఏదో ఎవరికి భయపడను. అది వాళ్ళకి మనకి వాళ్ళేమో పలానా ఆఫీసర్ ఉంటే ఏంటంట అన్న, నువ్వు జైలుకి వెళ్తావు, ఆడు కూడా జైలుకి వెళ్తావు, ఏదో చెప్పాం మనం. వాళ్ళకి ఈగో వచ్చింది, వాళ్ళు అయితే కేసులో ఇన్వాల్వ్ చేశారు నన్ను. ఇప్పుడు రోజు ఎన్నో క్రైమ్స్ జరుగుతాయి. ఆ రోజు నా మీద ఆ కేసు పెట్టడం, అది బికమ్ సెన్సేషనల్. వై ఇట్ బికమ్ సెన్సేషనల్? అంత పబ్లిసిటీ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు అంత పబ్లిసిటీ చేశారు కేసులో, ఏమన్నా తీసుకెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి 5 కోట్లు తీసేసుకున్నాం అది ఇది అని చెప్పి తీసుకున్నాం. మనం బై బర్త్ కోట్ల రూపాయల మధ్యలో పుట్టాను నేను. మనం ఏమన్నా తీసుకెళ్ళే అవసరం లేదు, డబ్బుల కోసం చేశారు. ఇప్పుడు సరే నిజమే అనుకున్నాం, నేను ఏమన్నా తీసుకెళ్ళాను 5 కోట్లు తీసుకెళ్ళి వదిలేసాను అనుకోండి. 5 కోట్లు ఉండాలి కదా నా దగ్గర. ఇన్ని మేము పట్టుకున్నాం. రికవరీ ఎంత చూపించారంటే 500 రూపాయలు రికవరీ నేను చూపించారు. మరి 4,99,00,000
$950 ఏమైనా డబ్బులు జడ్జి చూసి ఈజ్ దిస్ ఎ జోక్, ఒకటే మాట ఈజ్ దిస్ ఎ జోక్, కేసు కొట్టేశారు. మరి కేసు కొట్టేశారు, మరి పబ్లిసిటీ రావాలిగా, అది రాలేదు. ఒక పేపర్ అయితే మన గురించి చాలా చండాలంగా రాస్తే డిఫేమేషన్ నోటీస్ పంపించాను వాళ్ళకి. బట్ హౌ ఇట్ ఎఫెక్టెడ్ యువర్ కెరీర్? మీ కెరీర్ని ఏ విధంగా కెరీర్ చేసిందా? ఏమైందంటే ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. సినిమా ఇండస్ట్రీ ముందే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అమ్మో వీడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా, మన సినిమాలో చేసినప్పుడు ఏమి అనిపించలేదే అనుకున్నారు. 50% బిలీఫ్ ఉంటుంది, 50% డిస్బిలీఫ్ ఉంటుంది. ఓకే, నేను పర్సనల్గా తెలిసినట్లు ఏదో కేసులు ఇరుక్కుని ఉంటాడు, కానీ మనోడు అలాంటి వాడు కాదు. అదొకటి లెచరియర్ గారు, దాసరి గారు ఎవరు నమ్మలేదు. చుట్టాలు బంధువులు దూరం అయిపోయారు. ఇటు చిన్నప్పటి నుంచి అల్లరోడే, ఇటు ఇలా అంటాడు అలా అంటాడు, డే కట్ ఆఫ్ దట్. బట్ హౌ ఇట్ ఎఫెక్టెడ్ ద కెరీర్, ఫిలిం కెరీర్? ఒక ఫిలిం కెరీర్ ఏంటంటే, ఇప్పుడు రేపొద్దున మీరే ఉన్నారు, సినిమా చేస్తున్నారు, జీవి గారు కావాలి సినిమాలోకి అని పిలుస్తారు. కేసులు ఏమి ఉన్నాయంట, కేసు ఏదో ఉందంట, కేసు మధ్యలో వీటికి శిక్ష పడిపోతే, లేకపోతే ఆ షూటింగ్ ఉన్న రోజునే వాయిదా ఉంటే షూటింగ్ ఇబ్బంది కలుగుద్దేమో అని చెప్పి పిలవలేదే, కానీ నా మనస్తత్వాన్ని ఎవరో శంకించలేదు. ఇఫ్ దే వుడ్ హావ్ థాట్ నా వీడు ఇలాంటి వాడంటే ఈ రోజు ఇన్ని సినిమాలు చేసేవాడు కాదు కదా. ఇదంతా అయిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు మా గురువు గారి దగ్గర, మా గురువు గారికి ఆల్మోస్ట్ కొడుకు లాంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన పేరు ప్రభు, అంటే మీరే. ఓకే, మీరేమన్నారు గుర్తుందా? నాకు గుర్తుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నువ్వు ఒకసారి క్లారిఫై చేయాలి జీవి గారు, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, నేను పిలుస్తాను ప్రెస్ని. సగం మంది ప్రెస్ వాళ్ళు భయపడ్డారు, మీకు కూడా తెలుసు రావడానికి. శ్రీహరి కూడా చెప్పాడు, శ్రీహరి కూడా చెప్పాడు. సో అంటే అప్పటికి ఒక గ్రూప్ వాళ్ళు జీవిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తీసేయాలి, అవి కూడా జరిగినాయి. అదే కులం బేస్ మీద జరిగిందిలేండి. సో ప్రెస్ మీట్ మీరు కండక్ట్ చేయడం, ప్రెస్ వాళ్ళంతా రావడం, మనసు విప్పి నేను ప్రెస్కి చెప్పడం, ఇది నేను జరిగింది వాస్తవం. నేను ఎప్పటికీ ఆర్టిస్ట్నే, నేను ఎప్పటికీ మీ వాడిని. ఈ కేసు అనేది కొట్టేశారు, అప్పుడు పబ్లిసిటీ వచ్చింది. సినిమా ప్రెస్ ఏం రాయలేదు ఆ కేసుల గురించి, ఫిలిం ప్రెస్ ఏం రాయలేదు, అవుట్ సైడ్ ప్రెస్ రాశారు. సో బట్ నేను ఇది నా మీద పెట్టిన కేసు, ఇది నా మీద కొట్టేసిన కేసు. సో నేను దీంట్లో నా పాత్ర ఏం లేదని క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి సినిమా ప్రెస్ మంచి పబ్లిసిటీ ఇచ్చింది. జీవి గారు మీరు కేసు కొట్టేసరి, ఆయన అలాంటి కాదు, ఎవరిదన్నా తెలుసో తెలియక ఆయన నా వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగితే క్షమించమని కూడా అడిగాను. అది కూడా చెప్పాను. శ్రీహరి అన్న చాలా మంది సపోర్ట్ చేశారు, శ్రీ కళ్యాణ్ గారు, గురువు గారు, అందరూ ఇప్పుడు మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ తోటి నేను ఈ రోజున నిలబడిన 4 స్తంభాలు ఉన్న నా బిల్డింగ్కి ఒక స్తంభం అయితే మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఆ రోజు నా కెరీర్ నిలబెట్టింది మీరు. ఆ రోజు మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ రోజు దెర్ ఈస్ నో జీవి, ఐ వుడ్ స్టిల్ బీన్ సుధాకర్ నాయుడు అవుట్ సైడ్. ఓకే, ఒక అగ్రెసివ్ విలను ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే వచ్చే అద్భుతమైన అప్లాజ్. హ్యావ్ యూ ఎవర్ ఎంజాయ్డ్ అలాంటి క్యారెక్టర్స్? ఆల్ త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్స్. ఇప్పుడు చాలా మంది కామెడీ విలన్ క్యారెక్టర్ చేయమంటారు, నేను చేయను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ స్టాంప్డ్ యాజ్ ఎ విలన్. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు విలన్ క్యారెక్టర్లు చేస్తా. శక్తి నశించింది. ఇప్పుడు 1.5 years బ్యాక్ ఐ వెంట్ ఫర్ రాంబో రాజ్ కుమార్ షూటింగ్. కొండ మించి పడిపోయాను చేజ్లో, 47 degrees ఎండ్లో, లిగమెంట్స్ పోయింది మోకాలు. మళ్ళీ 6-8 months బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మన సినిమాలో పెట్టుకుంటే దే విల్ ఎక్స్పెక్ట్ ఫైట్లు చేయాలి, చేజ్లు ఇవన్నీ ఉంటాయి. మనం చేయలేనప్పుడు ఇంజురీ దాసి మనం వెళ్ళి అబ్బా అని అయ్యో ఏమైంది అని వాళ్ళ మూలం జరిగి వాళ్ళు ఫీల్ అయ్యి, ఇలా కాకుండా ఇఫ్ ఐ కెనాట్ పర్ఫార్మ్ ఐ విల్ టేక్ రెస్ట్. అలాగా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ తోటి, బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ బ్యానర్స్, బెస్ట్ హీరోస్తో చేశాను కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ డియర్ టు మై. ఆర్ యూ హ్యాపీ విత్ ద వే యూ హావ్ కమ్ డన్ ద క్యారెక్టర్? నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేసినంత వరకు నేను హ్యాపీ. అయితే ఇంత పర్సనాలిటీ ఉండగా విలన్స్ అనేటువంటి వాళ్ళు కావాల్సినప్పుడల్లా ఎక్కువగా పరభాషల నుంచి ఆర్టిస్ట్ని తెచ్చుకున్నారు, ముఖ్యంగా విలన్స్ని. దాని మీద మీ స్పందన ఏంటి? అలా పరభాషల వల్ల రావటం వల్ల మీకు అవకాశాలు తగ్గిపోవటం అనేటువంటి జరిగిందా? ఐ టెల్ యూ, ఆ కాంపిటీషన్ ఎలా ఉండేది? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అది విలన్గానే వచ్చాను. విలన్గా నాకు ఇన్స్పిరేషన్ మోహన్ బాబు గారు. మోహన్ బాబుని మించిన విలన్ లేడు తెలుగు ఇండస్ట్రీలో, ఇప్పుడప్పుడు ఎవడు రాడు. ఇప్పుడు నాకేంటంటే నా క్యారెక్టర్లు ఏమన్నా హిందీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే నా క్యారెక్టర్ నేను చేసిన 300 క్యారెక్టర్ అవి కూడా లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు.
బాడీలు పెంచుకుని జుట్టు పెంచుకుని బైక్లు వేసుకుని ఆల్బమ్లు తీసుకుని ఆఫీస్ చుట్టూ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం తిరిగి వాళ్ళు చాలామంది ఉంటారు. నా అదృష్టం ఏంటంటే నాకు దాసరి గారి బ్లెస్సింగ్స్ ఉండి నాకు గుడ్ విల్ ఉండి ఎక్కడ స్ట్రగుల్ లేకుండా వెళ్ళిపోయింది లైఫ్. తెలుగు సినిమాల్లో పరభాషా హీరో విలన్లు ఏమో మెయిన్ క్యారెక్టర్ చేస్తూ తెలుగు విలన్లు తెలుగు క్యారెక్టర్ యాక్టర్లు వచ్చేసి హెంచ్మెన్ క్యారెక్టర్లు చేస్తున్నారు, పక్కన సైడ్ క్యారెక్టర్లు హెంచ్మెన్ క్యారెక్టర్లు ఎస్ బాస్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ దీనివల్ల యాజ్ పర్ ద రెస్పెక్ట్ ఈజ్ కన్సర్న్డ్, యాజ్ పర్ ద ప్రయారిటీ ఈజ్ కన్సర్న్డ్, తెలుగు వాడు అనేటువంటి వాడు సఫర్ అవుతున్నాడు, తెలుగు ఆర్టిస్ట్ అనేవాడు సఫర్ అవుతున్నాడు, హ్యూమిలియేట్ అవుతున్నాడు అనేటువంటి దాని మీద మీ స్పందన ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు నేను 18-20 కన్నడ సినిమాలు చేశాను, అన్నిట్లో మెయిన్ విలన్ చేశాను. అక్కడ లోకల్ విలన్స్ నా వెనకాల ఎస్ బాస్ క్యారెక్టర్లు చేశారు. అవునా? అయ్యో తెలుగులో నేను ఇలా అయిపోయాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు అనుకుంటాను సినిమా క్యారెక్టర్ చేయడం మానేసానా? చేశాను కదా. బట్ ఏంటంటే వాళ్ళలో ఎక్కడన్నా ఫీలింగ్ ఉందామో అని చెప్పి నాకు క్యారవాన్ ఇచ్చినా కూడా లంచ్ టైం నాతో పాటు చేసే క్యారెక్టర్లు నా వెనకాల ఎస్ బాస్ క్యారెక్టర్లు చేసే వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళతోనే లంచ్ చేసేవాడిని. సో వాళ్ళు ఏంటంటే ఈయన బయట నుంచి వచ్చినా కానీ ఈ సో ఫ్రెండ్లీ. వాళ్ళు తెలుగు సినిమాలు చూసాం, బీభత్సం సినిమాలు చేసాం ఇక్కడ మనం. ఎంత పెద్ద విలన్ అయినా కూడా ఇక్కడికి వచ్చి మాతోనే కూర్చుని ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని తింటాను వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళకి దే షుడ్ నాట్ డిఫరెన్షియేట్ దట్ ఐఎమ్ అన్ అవుట్ సైడ్ ఆర్టిస్ట్. ఓకే, యాజ్ ఫార్ ఎస్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ కన్సర్న్, పరభాష విలన్స్ని తీసుకొచ్చారు అనేది ఒకటి ఉంది కదా, ఆ డిసిషన్ ఈజ్ నాట్ యువర్స్, నాట్ మైన్. ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, ఆ నలుగురు తీసుకునే డిసిషన్ అది. అది ఎంతవరకు మనకున్న అవకాశాలను ఉపాధిని దెబ్బ కొడుతుంది అనేటువంటి దాని మీద కొంతమంది వ్యక్తం చేసే ఆందోళనతో మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించను. అంటే ఆ క్యారెక్టర్ అనేటువంటిది కథలో నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి ఎవరు రిక్వైర్ అయితే ఎవరు షూట్ అయితే దాన్ని తెచ్చుకునే లిబర్టీ, ఫ్రీడమ్. మ్యూజిక్ ఉంది, దెర్ ఇస్ నో బౌండరీస్. సిమిలర్లీ యాక్టింగ్ హస్ గాట్ నో బౌండరీస్. యాజ్ కుల మత సరిహద్దులు ప్రాంతాలకు అతీతంగా ఉండాలి. సరే, ఇప్పుడు జీవి ఈ చేసిన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్రెడీ కలిసి చేశారు. బట్ వాట్ ఈస్ ద ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ జీవి? ఈజ్ హీ వెరీ బిజీ? ఇప్పుడు బిజీగా ఉన్నాడా జీవి? ఇప్పుడు ఏంటంటే నేను జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి చేసిన చెడు చేసిన తెలియదు కానీ 2 సినిమాలు డైరెక్ట్ చేయడం చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు జీవిని వ్యాసం పిలుద్దాం, మరి నెక్స్ట్ సినిమా చేస్తున్నారంట, మరి డిస్టర్బ్ బిజీగా ఉన్నాడు కదా, వద్దులు ఇంకోటి పెట్టు. సో డైరెక్షన్ చేసిన తర్వాత వేషాలు తగ్గినాయి. అంటే మనం యాక్ట్ చేయలేమని కాదు, పర్ఫామ్ చేయలేమని కాదు, మనం వాళ్ళు మనల్ని పిలిచి మన వర్క్ ఎక్కడ పాడు చేస్తాం చిన్న ఫీల్ తోటి అయింది. ఎప్పుడన్నా ఫంక్షన్కి ఎందుకు ఏంటి సార్ పిల్లలేదంటే, సార్ మీరు ఏదో హిందీ సినిమా చేస్తాం, మనం అనౌన్స్మెంట్ వచ్చింది హిందీ సినిమా డైరెక్ట్ చేస్తామని చెప్పి, రిలయన్స్కి అమితాబ్ బచ్చన్ చాలా పెద్ద కాంబినేషన్ ట్రై చేసాం. అప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేదు, కొంచెం పోస్ట్పోన్ అయింది. బట్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఐ వుడ్ మూవ్ టు బాంబే, వెళ్ళిపోయినా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంజురీ వచ్చింది, మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, అంటే ఎక్కువ ఫైట్స్ లేని అయితే చేస్తానన్నాను. మధ్యలో అప్పట్లో ఒకటి ఉండేవాడు మన సునీల్ గారి సినిమా జక్కన, ఎన్ని చేశాను, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ లేని సినిమాలు చేస్తాను. బట్ నౌ ఐఎమ్ 99.9% ఫిట్ టు డు ఎనీ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ నౌ ఐ కెన్ డూ ఫైట్స్, జంప్స్. పాత జీవీలో చేయగలను. జీవి అనగానే చాలా కోపిస్టి, చాలా ఇండిసిప్లైన్ అనేటువంటిది కానీ, లేకపోతే ఆర్టిస్ట్గా సెట్లోకి వచ్చేసి ఏదైనా గొడవలు పడుతుంటాడు అనేటువంటి ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంటుంది. దీనికి వాట్ ఈజ్ యువర్ క్లారిఫికేషన్? నేను షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, బయట ఏమైనా చేసి ఉండొచ్చు. ఇండస్ట్రీ నేను ప్రేమించే ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ ఈజ్ మై బ్రదర్. ఓకే, ప్రతి ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ కానీ, డైరెక్టర్ రెస్పెక్ట్ కానీ, కోఆర్డినేషన్ చేశాను. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే నాకు ఎవరితోనూ గొడవలు లేవు. టెంపర్ చూపించవలసిన అవసరం కూడా ఇప్పుడు రాలేదు, అంటే రాదు కూడా. అందరూ అన్నదమ్ములు కలిపి ఒక పని చేయడానికి వస్తారు సార్, అక్కడ దాంట్లో ఈగోలు టెంపర్లు ఏంటి? కెరీర్ ఒక ఫ్లోలో వెళ్తుండగానే డైరెక్టర్గా టర్న్ అయ్యారు. ఈ డైరెక్టర్గా టర్న్ అనేటువంటిది యాక్టింగ్ కెరీర్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది? 50% ఎఫెక్ట్ అయింది. అదే ఎఫెక్ట్ అవుతుందని ముందు మీకు తెలియదా? అంటే మీకు చెప్పాను కదా, నేను లా అయిపోయి చదివిన తర్వాత 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత హైకోర్టులో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చదవాలి అని చెప్పి అమెరికా వెళ్ళి చదువు, ఇంకా ఏదో కావాలనేటువంటి దాంట్లో ఇంకా ఏదో అచీవ్ చేయాలి, డైరెక్టర్గా మీరు తీసిన రంగాది దొంగ సినిమాని, ఇంకోటి హీరో నితిన్తో చేశాను, నితిన్తో సినిమా చేశాను హీరోని. తర్వాత అది బయట ప్రొడ్యూసర్ అది. ఓకే, రంగాది దొంగ మనమే ఓన్ ప్రొడక్షన్. ఆర్ యూ హ్యాపీ బై ద వే ఇట్ ఈస్ రిసీవ్డ్? ఆ రిజల్ట్ తోటి మీరు హ్యాపీ? హీరో సినిమాకి నేనే తప్పు నాదే అని అనిపించింది నాకు.
రంగాయుధంగా మన సొంత డబ్బులు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టి చేసాం. ఫైనాన్షియల్గా నాకు ఓకే, నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చినాయి. తర్వాత నా దగ్గర సినిమా నన్ను నమ్మి సినిమా కొన్నవాళ్ళు వాళ్ళ డబ్బులు అంతవరకు సరిపోయింది. నో ప్రాఫిట్ నో లాస్. నాకైతే ఒక 50 lakhs 6 lakhs మిగిలింది సినిమాకి. ఇప్పుడు బయర్స్ ఇది మంచి పేరు వచ్చింది, మంచి డైరెక్టర్. అంటే పెద్ద హీరోలు చూశారు, బాలయ్య గారు వాళ్ళు చూసి నువ్వే చేసావా ఎవరితో చేయించావని అన్నారు. లేదు సార్, దాసరి గారు అడిగారు, ఎరా 24 క్రాఫ్ట్ నువ్వే చేసావంట కదరా అని చెప్పి. అవును గురువు గారు అన్న, బాగా చేసావురా. 24 క్రాఫ్ట్లు చేయటం అంటే అన్నింటిలోనూ దూరిపోయి చేసి ఆర్ట్ డైరెక్టర్గా ఆర్ట్ నేర్పేసి అది ఆ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కూడా కొంత టాక్డ్ అబౌట్ అయింది దాని మీద. సార్ జేబులోంచి 4 కోట్లు తీసి పెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియాలి కదా మనకి. సో దట్ ఈస్ యూ కాల్ ఇట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇంటర్ఫిరెన్స్? See, as a producer, I was involving. As a director, I was involving. ఓకే. అంతవరకే. మన డబ్బులు జాగ్రత్తగా వెళ్తున్నాయా లేదా అనేది తెలియాలి. బాలకృష్ణ తోటి మీరు ఒక సినిమా చేస్తున్నారని, బాలకృష్ణ గారు కూడా యాక్సెప్ట్ చేశారని, ఆల్మోస్ట్ ఆల్ సెట్స్కి వెళ్ళబోయే టైంలో అది డ్రాప్ అయింది అనేటువంటిది. డ్రాప్ అవ్వలేదు అది. హీ చేంజ్, అంటే హీ వాంట్స్ టు, ఇది ఎలా చెప్పాలంటే మీకు కాదు, ఇంకోటి కూడా తెలిసిన విషయం ఏంటంటే డైరెక్షన్ కాకుండా కథ అయితే చాలా అద్భుతంగా ఉంది, డైరెక్షన్ వేరే వాళ్ళు చేస్తారనేటువంటి ఆయన నన్ను ఎప్పుడు అడగలేదు. నేను అలాంటి ప్రపోజల్ వస్తే నేను చెప్పా, బాలకృష్ణ గారు డైరెక్ట్ చేస్తానంటే కథ ఇచ్చేస్తానని చెప్పా. బికాజ్ ఆయనలో ఒక అద్భుతమైన డైరెక్టర్ ఉన్నాడు నాకు తెలుసు. ఆయనతో పాటు 7 సినిమాలు చేసిన విలన్గా, షార్ట్లు కాకుండా బయట షార్ట్ గ్యాప్లో కూర్చున్నప్పుడు కానీ ఆయన ఇంటికి వెళ్తూ ఉంటాను, అంత కూర్చుంటాను. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చాలామంది డైరెక్టర్ దగ్గర లేదు. చూస్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చూసి ఆయన ఒక యూనివర్సిటీ ఆల్ టుగెదర్. సో ఆయన డైరెక్ట్ చేస్తానంటే ఎనీ టైం నేను స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఇస్తాను, డబ్బులు కూడా అడగను, హూ ఇస్ ద ప్రొడ్యూసర్ కూడా అడగను. బట్ కండిషన్ అంటే ఆయనే చేయాలి, ఎందుకంటే అంతా ఆయనకి ఇంజెక్ట్ అయి ఉంది కథ అది. ఇప్పుడు ఫర్ ఏ డైరెక్టర్ ఇట్ ఈస్ అనదర్ ఫిలిం, బట్ ఆయన డైరెక్ట్ చేస్తే ఇట్ ఈస్ ది ఫిలిం. మరి ఏమన్నారు దానికి బాలకృష్ణ గారు? ఆయన ఎప్పుడు పిలిస్తే నేనైతే రెడీ. ఆ సబ్జెక్ట్ అలాగే ఉంది సో మెనీ ఇయర్స్. ఆయనకి తప్ప ఎవరికి ఇప్పటి వరకు నేను కథ చెప్పలేదు, చెప్పను కూడా. వేరే ఒక డైరెక్టర్ విష్ చేస్తే బాలకృష్ణ చేస్తారు అని ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మీకు ఆఫర్ వచ్చింది. కథ మాత్రం ఇస్తే చాలా పెద్ద అమౌంట్ కూడా ఇస్తామని చెప్పి 1 కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు కథకి 1 కోటి రూపాయలు ఇస్తుంది. బట్ సో యూ డింట్. కథలు అమ్ముకోనాకి ఎర్రబస్ ఎక్కైతే సిటీకి రాలేదు కదా నేను. అండ్ దెన్ ఇప్పుడు మరి డైరెక్టర్ కాబట్టి ఇస్ గోయింగ్ టు బి యువర్ కెరీర్. ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ 2 films ఇన్ దిస్ ఇయర్. వంగవీటి రంగా ఒకటేనే, అది కాకుండా దానికి ముందు పోవచ్చు చిన్న సినిమా ఒకటి ఉండొచ్చు, టైం కుదిరితే చిన్న సినిమా చేస్తాను. వంగవీటి రంగా మొన్నే రామ్ గోపాల్ వర్మ తీశాడు, మరలా వంగవీటి రంగా తీయాలి అనేటువంటి వాట్ అయితే రిక్వైర్మెంట్ అయితే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఎందుకు వచ్చింది? ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ వంగవీటి రంగా? తను ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈజ్ ఏ వంగవీటి రంగా ఫిలిం. వంగవీటి రంగా దాంట్లో నాకు తెలిసి 5% కూడా తీయలేడు కూడా ఆయన. అలాంటి సినిమా రంగా గారి మీద సినిమా తీయాలంటే ఎక్కడో దమ్ము ఉండాలి, దమ్ము లేకుండా తీసాడు. ఆయనకి దమ్ము ఉంది. ఇట్ అనదర్ ఫిలిం, నేను చెప్పాను కదా మీకు, అనదర్ ఫిలిం అండ్ ది ఫిలిం. ఆయన ఐస్ క్రీమ్లు ఏదో రక్త చరిత్రలు ఎన్ని తీశారు, ఏమైనా మనసు పెట్టి తీసాడా ఏంటి ఆయన? ఆయనకి కథ తెలుసా ఏంటి ఆయనకి? వాట్ డస్ యు నో అబౌట్ వంగవీటి మోహన్ రంగా? ఇప్పుడు మీరు తీయబోయేటువంటి వంగవీటి అనేటువంటిది వర్మకి ఆన్సర్గా ఉంటుందా, లేకపోతే వంగవీటి ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటుందా? వాట్ ఈస్ దట్ ద ఫైనల్? నిజాన్ని కప్పిపుచ్చి వర్మ గారు ఎవరో చెప్పారని చెప్పి ఒక వర్షన్లో సినిమా తీసిన వర్మ గారికి నేను కాంపిటీషన్ కూడా కాదు, నేను ఆయన తీసిన దానికి సమాధానం కూడా చెప్పను. ఏ నిజాన్ని అయితే కప్పిపుచ్చారో ఆ నిజాన్ని బయటికి తీయడమే నా ధ్యేయం, అంతే. నేను ఏదో ఎక్స్ట్రా సినిమాటిక్గా ఏం చేయను. ఇప్పుడు దాంట్లో రత్నకుమార్ గారు వర్షంలో డాన్స్లు ఏం చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు ఇందులో వంగవీటి రంగా హత్యతోటి ఆ టెంట్ దగ్గర చేసేటతో క్లోజ్ చేసేసారు దీంట్లో దాని తర్వాత జరిగినటువంటి హత్యాకాండ, దాని తర్వాత జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలో జరిగినటువంటి దారుణ మారణకాండ, దాన్ని కూడా మీ సినిమాలో ఉంటుంది, అది కూడా ఉంటుందా మీ? ఇప్పుడు రంగా గారు డెత్, అన్టైమ్లీ డెత్ అనేది ఇట్ ఈజ్ అన్హర్డ్ ఆఫ్ ఈవెంట్. దాని తర్వాత రంగా గారు అభిమానులు చేశారా, లేకపోతే రంగా గారి పేరు ఇంకా చెడగొట్టాలని చెప్పి రంగా గారు చంపిన వర్గమే చేశారా మనకు తెలియదు కదా మనకి. సో వీ హ్యావ్ ఎ స్క్రిప్ట్,
ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన చెడ్డ పనులు కూడా ఉన్నాయి. మంచి కోసం చెడు చేశాడు ఆయన, దట్ వి నో. రాధా గారు ఉన్నప్పుడు రౌడీజం నడిచింది, ఆయనే నడిపించాడు. కత్తిని నమ్ముకున్నాడు, కత్తితోనే చనిపోయాడు. ఈయన ఎప్పుడు ఈయన చేతిలో ఏదో మర్డర్ చేయలేదే. దెర్ ఇస్ నో. చేసినా చేయించినా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ కోర్స్ ద సేమ్. ఇప్పుడు అసలు మీరెందుకు ఒక ఆర్టిస్ట్గా కొనసాగుతున్నట్టు మీరెందుకు ఈ వంగవీటి సినిమా మీద ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం, కానీ వ్యక్తిగతంగా వంగవీటి రాధా పట్ల, వంగవీటి రంగా పట్ల, రాధా పట్ల, వాళ్ళ ఫ్యామిలీ పట్ల మీకున్నటువంటి పర్సనల్ అటాచ్మెంట్ ఏమైనా ఉందా? నా బంధువులు, నాకు బంధువులు. దీని మీద కుల ప్రాతిపదిక కూడా ఉందా? కుల ప్రాతిపదిక అనేది కొంత ఉంది. సామాజిక నేపథ్యం కొంత ఉంది. ఎవ్రీబడి లవ్స్ హిస్ కమ్యూనిటీ. ఓకే, ఐ ఆల్సో లవ్ మై కమ్యూనిటీ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కాపు ఉద్యమంలో కూడా మీరు కూడా అక్కడక్కడ మీటింగ్స్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడటం, చాలా ఇదిగా బెదిరింపులు ఇవ్వటం, లేకపోతే హెచ్చరికలు జారీ చేయటం లాంటి స్థాయిలో మాట్లాడుతుంటారు మీరు. హెచ్చరిస్తే ప్రతి హెచ్చరిక చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు మాకు పవర్ లేదు కదా అని మా ఓట్లతో పవర్కి వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని తొక్కాను. నేను మీ ముందే చెప్పాను మీకు, కాలేజ్ రోజు ఎందుకు అడిగే స్వభావం ఉందా? ఎవరన్నా ఏమన్నా అంటే మనం నచ్చపోతే మళ్ళీ అడుగుతాం సార్ అంటే దాన్ని 100 రకాలుగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను తుని మీటింగ్కి వెళ్ళాను, పిలిచారు, వెళ్ళాం, చెయ్యి ఊపాం. నాతో పాటు 10 లక్షల మంది చెయ్యి ఊపారు. ఈ సమావేశానికి వచ్చిన మా పెద్దన్నయ్య చిరంజీవి గారు, మా చిన్నన్నయ్య పవన్ కళ్యాణ్ తరఫున, నా తరఫున అందరికీ నమస్కారం అన్న. అంతే పెట్టి కిందకి దిగా. 6 కేసులు పెట్టాను నా మీద. వై? నేనేమన్నా ట్రైన్ తగలబెట్టానా? తగలబెట్టమని ప్రోత్సహించానా? రాంగ్ఫుల్ అసెంబ్లీ చేయించానా? పోలీసు వాళ్ళే కదా ట్రాఫిక్ ఆర్మీ మమ్మల్ని పంపించింది అక్కడ. అంటే ఇప్పుడు దీంట్లో ఈ ఉద్యమంలో, కాపు ఉద్యమం బ్యాక్డ్రాప్లో సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్ యు ఆర్ ఆల్సో టాకింగ్ వెరీ వైడ్లీ అండ్ వెరీ అగ్రెసివ్లీ అబౌట్ ద ఇష్యూ. మీరు ఎజెండా ఒక కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రంగాలకు చెందినటువంటి కళ అనేటువంటిది, అన్ని వర్గాల ఆదరణతో వచ్చినటువంటి వాళ్ళు ఒక కుల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమానికి కొమ్ము గాయటం అనేటువంటిదో, లేకపోతే ఆ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవటం అనేటువంటి దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఉద్యమంలో మనం ఒక భాగమే. మనం ఉద్యమాన్ని నడిపించట్లేదు. మనం ఉద్యమం చేసి రెవల్యూషనరీ ఏదో చెగువారాడు ఈ టైప్ కాదు కదా. మా కమ్యూనిటీకి ఏదో చేస్తానని మాట ఇచ్చారు, చెయ్యండి అంతే మనం అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లేదు. ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా చేస్తానన్నాయి, చేయలేదు 2 టర్మ్లు. మీరు చేస్తానన్నారు, చెయ్యకూడమే కాకుండా కమ్యూనిటీని 3 ముక్కలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది తప్ప అంటాం. మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఇది మనం అడిగిన క్వశ్చన్. దానికి 6 కేసులు పెట్టాల్సిన అవసరమా? నో. రమ్మన్నారా? రానన్నా. ఈ సెండ్ మీ నోటీస్ అన్న. మేము తలుచుకుంటే ఏం చేస్తాం, తలుచుకుంటే ఏం చేయాలి నాకు తెలుసు, వదిలేనన్నా, లాయర్లు ఎక్కడ తీసుకొచ్చి హైకోర్టు నుంచో పెట్టేస్తాను మమ్మల్ని, ఉద్యోగాలు పోతాయి, అయితే స్టాప్ వేరింగ్ కాకి డ్రెస్ అండ్ స్టార్ట్ వేరింగ్ ఎల్లో డ్రెస్ అని కూడా చెప్పాం. పాలిటిక్స్ పరంగా చూసుకున్నట్టయితే పాలిటిక్స్ అంటే దిస్ ఆల్సో లీడ్స్ యూ ఇన్ టు ద పాలిటిక్స్, మిమ్మల్ని దీనికి ఒక పాలిటిక్స్ వైపు ఆకర్షిస్తున్నట్టుగానే అనుకోవచ్చు. మరి అదే ఈ కాపు ఉద్యమంలో మీరు మీ పార్టిసిపేషన్ అనేటువంటిది. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాస్ట్ మీటింగ్స్. పాలిటిక్స్ ఈజ్ ప్రజాసేవ. అయ్యా మీ ఇళ్లలో నీళ్ళు వచ్చేలాగా, డ్రైనేజ్లో నీళ్ళు వెళ్ళేలాగా మీ కష్టాలు మేము తీరుస్తాం అని చెప్పి వెళ్ళి నమ్మించి రాజ్యాంగం వాడికి ఇచ్చిన ఒక హక్కు, ఓటుని దొంగతనం చేయడమే పాలిటిక్స్. ఓకే, క్యాస్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మా కులమే మేము కానీ కాదు, అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ పేరు మీద భవనాలు కూడా ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి. వాళ్ళ మీటింగ్లో మా కులాన్ని బండబూతులు తిడతారు. ఓకే, అయినా భరిస్తాం. ఫస్ట్ టైం ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండి. ఈ డివిజన్ ఆఫ్ స్టేట్స్ తర్వాత ఇప్పుడు 33% ఉన్న ఒక కులం వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఎలక్షన్స్లో మీరు ఏదో చేస్తానని మాట ఇచ్చారు, చేస్తారా చేయరా? చేయండి ప్లీజ్ చేయండి. కాపు కమ్యూనిటీ అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి ఓసీ కమ్యూనిటీగా ఉంది. ఉన్నటువంటి మూడిట్లో సామాజికంగా కమ్మ, కాపు, రెడ్డి. కమ్మ, రెడ్డి తర్వాత ఒక ఉన్నత సామాజిక వర్గంగా ఉంది. ఈ సామాజిక వర్గాన్ని ఆర్థికపరమైనటువంటి రిక్వైర్మెంట్ తోటి బీసీలో చేర్చమంటున్నారు. అప్పుడు సామాజికంగా ఉన్నటువంటి స్థాయిని తగ్గినట్టు అవుతుందా, ఎక్కినట్టు అవుతుందా? ఆ డిమాండ్ ఆ విషయంలో మీ దృక్పథం ఏంటి? ఇప్పుడు 4 బ్లడ్కి వస్తే ఏ సామాజిక వర్గం ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్. ఓకే, మై ఫ్యామిలీ సెటిల్, ఐ కమ్ ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ.
నాకు నేను చూసుకుంటే ఈ ఉద్యమం ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ 15% ఆఫ్ దిస్ కాపు పాపులేషన్ హూ ఆర్ సెక్యూర్ ఫైనాన్షియల్లీ. మిగతాది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, తాపీ మేస్త్రులు, రిక్షా వాళ్ళు, బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఈ బ్యాచ్ అంతా అంతే. వాళ్ళకి ఇచ్చేదేంటి, ఇస్తే వాళ్ళ పిల్లలు చదువుకుని ప్రయోజకులే. గవర్నమెంట్ ఏం డబ్బులు ఇవ్వదు వాళ్ళకి, తక్కువ క్యాష్ ఈ డబ్బు నెనకని తీసుకుని ఇవ్వదు కదా. ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ ద సొసైటీ. దానికోసం అడిగేది. ఇట్ ఈస్ నాట్ అది ఓకే. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సామాజికంగా కూడా మరి ఆర్థికంగా బీసీలో చేర్చమన్నప్పుడు సామాజికంగా కూడాను మా స్థాయి అనేటువంటి తగ్గుతుంది కదా. మమ్మల్ని ఎందుకు కాపు కమ్యూనిటీలోనే కొంతమంది మమ్మల్ని వెనకబడిన తరగతుల్లో చేర్చడం ఏంటి, మాకు బీసీలుగా ఇది చేయటం ఏంటి, మాకు వద్దు అనేటువంటి వాదన కూడా ఉంది. మేము సామాజికంగా తగ్గిపోతున్నాం, సామాజికంగా ఓపెన్ గా రావాలి వాళ్ళు. కమ్అట్ అండ్ సే అలా అనేవాళ్ళు ఓపెన్ గా రావాలంటారు. వెనకాలకు ఏసీ రూమ్, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పింది ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు, హోటల్లో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడేవాళ్ళు. ఎండలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి, ఓపెన్గా లెద్దం కమ్అట్నా రారు. ఇలా వాళ్ళు అంటున్నారట అని వేరే వాళ్ళు క్రియేట్ చేయొచ్చుగా. ఎందుకు మీ దాంట్లో అనుకుంటున్నారట, ఎవరు వాళ్ళు వస్తారా మమ్మల్ని వెళ్ళమంటారా, నీకేంటి ఇబ్బంది? ముందు ముందు వాట్ ఆర్ ద రోల్ యు ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ప్లే ఇన్ ద కాపు ఉద్యమం? కాసి కాపు ఉద్యమం నడపడానికి దాసరి గారు, చిరంజీవి గారు, మా మామయ్యలు, మమ్మీ భాస్కర్ గారు, కృష్ణారావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారు, బ్యాచ్లు ఉన్నాయి. మనం వాళ్ళ ముందు ఎంత నథింగ్. మనం ఏంటంటే ఒక సినిమా గ్లామర్ ఉంది కాబట్టి, ఒక లాయర్ని కాబట్టి పిలిచారు. లక్కీగా ఐ టాక్ వెల్, పబ్లిక్ మీటింగ్స్లో బాగా మాట్లాడతాం. చిన్నప్పటి నుంచి ఆ యూనివర్సిటీ దాంట్లో మనం పార్టిసిపేట్ చేసాం కాబట్టి ఇఫ్ ఐ క్యాన్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ ఐ విల్ డూ. చిరంజీవి గారి పేరులో నుంచి జీవిని తీసిపెట్టుకున్న మీరు ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన రోజున పాలిటిక్స్లో ఆయన కంటిన్యూ అయిపోయి పార్టీని, ప్రజారాజ్యం పార్టీని పెట్టినంత ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో వై యు ఆర్ నాట్ బిహైండ్ హిమ్ ఆఫ్టర్ హిమ్? ఆయన వెంట ఎందుకు నడవలేదు? ఆయన నుంచి ఆహ్వానం రాలేదనా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్? వెళ్ళాను, ఎవరండి నువ్వు అన్నారు. ఎవరు అన్నారు, ఏంటి పని ఇక్కడ నీకు అన్నారు. అది ఎవడో తెలియదు నాకు, మా సామాజిక వర్గం కాదు. అప్పటి వరకు రాజకీయాల్లో లేడు, ఎక్కడో బస్సులు నడుపుకుంటున్నా అంటాడు. ఏంటి ఇక్కడ ఏం కావాలి అంటే, మా చిరంజీవి గారిని కలవడానికి మేము ఆయన ఆఫీస్కి వెళ్తే ఎవడికో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుందా? చిరంజీవి గారు ఓన్లీ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ప్రజారాజ్యం పార్టీ. ఆయన పెట్టారు. పార్టీ ఒకళ్ళ వల్ల నడవదు. ఇప్పుడు దేవుడు గుళ్ళో దేవుడు ఉంటాడు, ఆయన పవిత్రంగానే ఉంటాడు. పూజారి కూడా డైలీ స్నానం చేసి మడిగట్టుకుని పవిత్రంగా ఉంటేనే ఆ పవిత్రత ఉంటుంది. ఆయన పార్టీ పెట్టడం కరెక్టు, ప్రజల కోసం ప్రజాసేవ చేయడానికి రావడం కరెక్టు, ఆవిర్భావం చేయడం కరెక్టు. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తిరుపతిలో అది కూడా తెలుసు మీకు. బట్ చిరంజీవి గారికి రాజకీయాలు తెలియదు, ఆయనకి ప్రజాసేవ ఒకటే తెలుసు. రాజకీయం అంటే పొద్దున్న లేచి యూ షుడ్ నాట్ సీ, యూ షుడ్ సీ బ్యాక్ ఆల్సో. ఎవడెక్కడ వెన్నుపోటు పొడుస్తున్నాడు అది యూ షుడ్ హ్యావ్ ఐస్ ఇన్ యువర్ బిహైండ్ యువర్ హెడ్. అప్పుడే రాజకీయాల్లో ఉంటాం. మనం నమ్మిన వాళ్ళే మనకి దెబ్బేస్తున్నారని చెప్పి కాదు. చిరంజీవి గారి పట్ల మీకున్నటువంటి అభిమానం అయితే ఏమి, ఆయన పట్ల ఉన్నటువంటి వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ యూఆర్ హ్యావింగ్ అబౌట్ హిమ్, ఎవడో ఆపాడని చెప్పేసి ఎందుకు ఆగింది? ఇంకోటి చెప్తాను నేను. అప్పుడు నాకు వేరే ఏదో కేసు ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి గారు పార్టీ పెట్టగానే చిరంజీవి గారు సూపర్, చిరంజీవి గారు ఇంకేమైనా సీఎం అయిపోతారంటే ఎవడో మైకిల్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవాలా. చిరంజీవి గారిని తిట్టడం మొదలెట్టారు సారా. లేడీ ఆర్టిస్ట్ కానీ 3 పిల్లల ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి మామూలుగా పబ్లిసిటీ ఇవ్వాలా, అవునా కదా. సో అప్పుడు నాకు ఐ వాజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్స్, మా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఇప్పుడు కేసు గీసు కూడా ఉండేది. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఆయన్ని ఏ వంకన తీసి నెగిటివ్గా మాట్లాడదాం అన్నకి చాలా 1000 కళ్ళు వెయిట్ చేస్తున్నాయి. నేను వెళ్ళగానే రారా తమ్ముడు అంటారు, కాళ్ళకి దండం పెడతాం, ఆయన పక్కన ఉంచుంటాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే భుజం మీద టవల్ వేసుకుని చేతిలో కర్ర వేసి మంచిలు బాటిల్ పెట్టుకుని క్రౌడ్ కంట్రోల్ కూడా చేయడానికి రెడీ. నేను ఆయన కోసం ఏమన్నా చేసేస్తాను. ఎమ్మెల్యే టికెట్ కూడా అవసరం లేదు, ఆయన సేఫ్గా ఉండాలి, ఆయనకి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా హెంచ్మెన్ లాగా పనిచేయడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను నేను. బట్ ఎక్కడన్నా నాకున్న సొసైటీలో నెగిటివ్నెస్ ఉండేది అప్పుడు, అది ఏమన్నా ఆయనకి తగులుతుందేమో అని చెప్పి భయం వేసి దూరంగా ఉన్నాను. ఫోర్ ఫ్రంట్లోకి రాలేదు. నాకున్న ఫ్రెండ్స్, నాకున్న సర్కిల్, నాకున్న ఫ్యాన్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరి నాకున్నంత బంధువులు ఎవరికి లేరు. వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి ఆయన ఎదురుగుండా ఆయనతో పక్కా లేకపోయినా వెనకాల నేను చేయవలసినంత చేశాను. బట్ ఇప్పుడు నౌ ఐఎమ్ ఫ్రీ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్.
మొన్న ఎలక్షన్స్లో ఆయనే పిలిచి గాజువాక్ టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ టికెట్, వీళ్ళు కంటెస్ట్ చేసి వచ్చాను. ఇప్పుడు చిరంజీవి గారి సరే దట్ ఈస్ డిఫరెంట్ క్లోజ్డ్ ప్రజారాజ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో వస్తున్నారు. ఈజ్ కమింగ్ అవుట్ వెరీ అగ్రెసివ్లీ. 2019లో ఆయన పోటీ కూడా చేయబోతున్నారు. దాంట్లో మీ ఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్టివ్ పార్టిసిపేషన్? సి నౌ వీఆర్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఆయన కూడా ఏంటంటే నేను స్టేబుల్ అయిన తర్వాత నాతో పాటు ఇప్పుడు ప్రజారాజ్యంలో జరిగిన తప్పులు ఆయన చేయదలుచుకోవట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఒకేసారి వస్తూ 100 మంది లీడర్ని తీసుకొచ్చే బదులు నా సిద్ధాంతాలు, నా కష్టాలు ఫస్ట్ నేను పడి నా సిద్ధాంతాలు అర్థం చేసుకుని ప్రజాసేవ చెయ్యాలి, భయపడకుండా ప్రజాసేవ చేసే లీడర్స్ ఎవరన్నా ఉంటే వెల్కమ్ అని అన్నారు ఆయన. ఆయన పిలిస్తే ఎనీ టైమ్ ఐల్ గో. నా సినిమా కెరియర్, నా వేరే కెరియర్ వదిలేసి వెళ్ళి నేను చేస్తాను ఆయనతోటి. దట్ ఈస్ ఫిక్స్డ్. బట్ ఆయనకి మనలో ఒక నాయకత్వ లక్షణాలు కనిపించాలి. ఇప్పుడు ఏదో కమ్యూనిటీ లీడర్ అంటారు. ఇప్పుడు నన్ను పెట్టుకుంటే సేమ్ కమ్యూనిటీ కదా, ముద్ర పడిపోద్దేమో అని చెప్పి ఎవడన్నా చెప్పొచ్చు, అప్పుడు చిరంజీవి గారు పెట్టుకున్నారా, ఇప్పుడు నువ్వు కూడా మీ జీవిని తెచ్చి పెట్టుకుని ఎవడో అంటాడు కదా. సో లెట్ హిమ్ థింక్ అబౌట్ ఇట్. ఐ ఆల్రెడీ గివెన్ మై సైద్ధాంతికంగా చిరంజీవి ప్రజారాజ్యం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారు. ఇప్పుడు ఈయన వైఫల్యం గురించి తెలిసిందే. ప్రజారాజ్యం అనేటువంటిది వైఫల్యం చెందడము, కాంగ్రెస్లో విలీనం చేయటం అనేటువంటి. ఇట్ ఈస్ చిరంజీవి గారి వైఫల్యం అయితే కాదు, పార్టీ పెట్టడం కాదు, 18 సీట్లు తెచ్చుకోవడం ఆయన వైఫల్యం కాదు, తీసుకెళ్ళి ఆయన దాంట్లో కలిపేయడం ఆయన వైఫల్యం కాదు. రాజకీయం అనేది అది అంతులేని బుక్, అది ఎవరికి అర్థం అవుతుంది. ఓకే, మహామహిళకి అర్థం అవుతుంది. సరే, పవన్ కళ్యాణ్ విజయావకాశాల మీద కానీ పవన్ కళ్యాణ్ గోయింగ్ మీద కానీ మీ అనాలిసిస్ అంటే క్విక్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ హార్ట్. నువ్వు పబ్లిక్కి మంచి చెయ్యాలి, కొన్ని నీతులు పెట్టుకుని. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ బుద్ధులు ఏమి లేవు ఆయనకి. ఆయన అన్నయ్యకి లేవు, ఆయన కూడా లేవు. ఆయన భుజం మీద కాలిస్తూ కిస్ పైకల్లో లేవు లేదు. నా తరఫున సొసైటీ కోసం నేనేమన్నా మంచి చేయగలిగితే అది రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుద్ది. ఇప్పుడు పార్టీ పెట్టకముందు ఐ వాజ్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. ఎవరు వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చేసి పెడతాడు. నేనే ఒకసారి ఎవరినో చెప్పి పంపించాను, అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ పిఏ తోటి వాళ్ళకి హెల్ప్ చేసి పంపించారు. ఆ రోజు ఈ రోజు కంటిన్యూగా చేస్తున్నాడు ఆయన. ఓకే, సో హీ వాంట్స్ వెల్ఫేర్ టు సొసైటీ. సొసైటీలో మంచి జరగాలి, ఈ పూర్ రిచ్ ఆ బ్యాలెన్స్కి రావాలి. అలాంటి ఆయన రాజకీయాల్లో ఉంటే వస్తుందంటే డెఫినెట్గా ఆయన మనల్ని పిలిచి నువ్వు ఈ పని చేయి అంటే 100% మనం చేసి పెడతాం. అది ఓన్లీ అప్ టు పవన్ కళ్యాణ్. ఓకే, నోబడీ ఎల్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్. ఇప్పుడు జీవి ఈ ఇమీడియట్ స్టెప్ ఈస్ గోయింగ్ టు వంగవీటి సినిమా. దానికి ముందు వేరే సినిమా ఉంటుంది. ఇప్పుడు అది కూడా దాకా ఆగి ఈ వంగవీటి సినిమా చేస్తే దీని హీట్ తగ్గిపోదా? ఇప్పుడు వచ్చిందానికి ఆన్సర్ సార్ 20 years 28 years తగ్గదు, ఇప్పుడే హీట్ తగ్గుతుంది. సో మీరు ప్రెసిడెంట్ ఇంకొక సినిమా చేసిన తర్వాత అనుకుంటున్నాను. బట్ July 4th ఆయన బర్త్డే, ఆయన పుట్టిన ఊళ్ళోనే ఊళ్ళో టెంపుల్ ఒకటి అక్కడ ఓపెన్ చేద్దాం. ఈ సో కాల్డ్ నాయకులు అన్నారు కదా, తొడగొట్టి మేసలు తిప్పుతారే మావుడని, అందరిని పిలుస్తావు. ఎవరు వస్తారో చూస్తా. ఆర్టిస్ట్ గా వాట్ ఈస్ యువర్ కెరీర్ ప్రెజెంట్? ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు 2-3 సినిమాలు ఫిట్ అయినాయి, మళ్ళీ చెప్పాలి కదా అందరికి. ఫోన్ చేసే బ్యాక్ నా అని చెప్పి. సో ఈ బోయపాటి గారి సినిమా ఒకటి. నేను యాక్టింగ్ అయితే మాను, సినిమాలు తీసినా మాను. అది ఓన్లీ థింగ్ ఏంటంటే మన సినిమాలో మనం యాష్ వేలు రంగా గారి సినిమాలో మనం క్యారెక్టర్ ఉండదు. అది సో యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఫిల్మ్ అండ్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్. దేర్ ఈస్ నో బడ్జెట్ లిమిటేషన్స్. అంటే ఒక విధంగా ఇట్ హస్ బికమ్ ఏ లైఫ్ గోల్ అనమాట. దాని మధ్యలో ఏదో గొడవలు అవుతాయి, ఆపనకు ట్రై చేస్తారు, మనం కోర్టుకు వెళ్తాం, సెన్సార్ సర్టిఫికేట్ రానివ్వరు, లొకేషన్స్ ఇవ్వరు, అన్నిటికీ ప్రాబ్లమ్స్కి ప్రిపేర్ అయ్యే చేస్తున్నాం. ఎందుకంటే ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి అందరికి. వాట్ ఈజ్ ఒక ఇన్ని సంవత్సరాలు ఈ ఆర్టిస్ట్గా, ఇన్ కెరీర్ కానీ, ఇటు లాయర్గా కానీ, ఓవరాల్గా వాట్ ఈస్ జీవి అనేటువంటి దాన్ని చెప్పుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మనం ఏం వ్యాపారం చేస్తాం, ఏం బిజినెస్ చేస్తాం, ఏం క్యారెక్టర్, ఏం సినిమాలు తీస్తాం, ఏం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాం, ఎంత డబ్బు ఉంది అనేది పక్కన పెట్టండి. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్నప్పుడు మన మొహం మనం చూసుకుంటాం కదా, ఎక్కువసేపు మన కళ్ళల్లో మనం కళ్ళు పెట్టుకుని చూడగలగాలి. దట్ ఈస్ దెన్ ఓన్లీ యువర్ ఎ సక్సెస్. మన కళ్ళలో మనం కళ్ళు పెట్టుకుని చూసి బతకగలిగితేనే మనలో ఒక పరిపూర్ణత ఉంటుంది. మనసులో ఒకటి చేసి తప్పు చేసామంటే పక్కోళ్ళ కళ్ళ వదిలేయండి, మన కళ్ళలో మనం చూసుకోలేము. నాకు తెలిసి
నేను హ్యాపీగా ఉంటూ 10 మందిని హ్యాపీగా ఉంచడం నా ధ్యేయం. 10 మందికి హ్యాపీ చేయడం కోసం ఒకళ్ళిద్దరు అన్హ్యాపీ అయినా నా మూలాన నాకు అనిపిస్తే నేను క్షమించమని అడుగుతాను, లేకపోతే నీ చేతనై నువ్వు చేసుకుని అంటాను. అంబేద్కర్ ఫిలాసఫీ. రాజకీయమైనా రౌడీజమైనా ఓకే. ఒకటేంటంటే మనం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ అంత ఈజీలీ, భయం వేసి కేసులు అవుతాయి, జైలు పంపిస్తారు కాదు. అది మనకి తప్పు అనిపిస్తే మనం క్వశ్చన్ అడుగుతాం. ఆఖరి ఊపిరి వరకు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాం. అది తప్పు క్వశ్చన్స్ అన్నా ఉన్నాయి, రాంగ్ క్వశ్చన్స్ అన్నా ఉన్నాయి. సో ఇఫ్ ఐ స్టాప్ క్వశ్చనింగ్ అండ్ యాక్సెప్ట్ ఎవ్రీబడీస్ దిస్ థింగ్స్, నేను ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, అంటే నా లైఫ్ అయిపోయినట్టు నేను అనుకుంటాను. నేను బతుకున్నంత కాలం మంచి చేయడానికి ట్రై చేస్తాను. So you are contented with what you are now? Yeah, I'm very happy. Career is concerned. సొసైటీ నేను మాట్లాడిన మాటల వల్ల కానీ, నా భావాల వల్ల, నా యాక్షన్స్ వల్ల కానీ తప్పు జరిగితే నేను ఐ డోంట్ లివ్ ఫర్ సొసైటీ. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ని. సో చేస్తాను. ఒకసారి మంచి అవ్వచ్చు, ఒకసారి చెడు అవ్వచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే జీవి, థ్యాంక్ యూ వెరీ Thank you మచ్ so ఫర్ much for స్పేరింగ్ calling. ఇనఫ్ టైం. ఎందుకంటే జీవీలో ఉన్నటువంటి ఒక అదర్ యాంగిల్, అంటే జీవీలో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇంత బ్యాక్డ్రాప్, ఇంత ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, ఇంత ఉందనేటువంటి విషయాలు చాలామందికి తెలియవు. ఏదో సినిమాల్లో వేషాలు వేసుకున్నటువంటి ఒక ఆర్టిస్ట్గా మాత్రం అనుకునేటువంటి తరుణంలో యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ వండర్ఫుల్ అబౌట్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ టు హెచ్ఎం టీవీ ఆల్సో ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ ఆఫ్ కాలింగ్ మీ అండ్ ఇంటర్వ్యూయింగ్ మీ. అందరూ ఏంటే జీవి అంటారు, బట్ మీరు గుండె నిబ్రం చేసుకున్నది పిలిచినందుకు నా మీద కాన్ఫిడెన్స్ తోటి థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ.